ఫిబ్రవరి మంత్లో రాబోయే మొబైల్స్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో మనకి జనవరిలో కొన్ని మంచి మొబైల్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ ఫిబ్రవరిలో కొన్ని పెద్ద మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో ఆ మొబైల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనకి టోటల్గా 5 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా వేరే బ్రాండ్స్ నుండి ఇంకా వేరే మొబైల్స్ కూడా లాంచ్ అవుతున్నాయి, బట్ వాటిని అయితే నేను ఇంక్లూడ్ చేయట్లేదు. సో టోటల్గా మనకి 5 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఐక్యూ నుండి ఐక్యూ నియో 10R. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ లైక్ ఈ వీడియోలో చెప్పే స్పెసిఫికేషన్స్ అన్నీ మనకి రూమర్డ్ స్పెసిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. ఏవైనా లైక్ అఫీషియల్గా ఉన్న స్పెసిఫికేషన్స్ని మెన్షన్ చేసి అయితే చెప్తాను. సో ఇప్పుడు చెప్పే ఈ వీడియోలో ఉన్నవి మాత్రమే రూమర్ స్పెసిఫికేషన్స్. సో ఇక స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి 6.7 ఇంచ్ సైజ్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అండ్ AMOLED స్క్రీన్తో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. 6400 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది, అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక దీని లాంచ్ విషయానికి వస్తే, సో ఇది మనకి లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైజెస్ వచ్చేసి 40,000 బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. ఇవి మనకి ఐక్యూ నియో 10R కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Asus ZenFone 12 Ultra. సో ఈ ZenFone 12 Ultra ఏదైతే ఉందో ఇది మనకి ROG 9 Pro ఫోన్ ఏదైతే ఉందో సో దానికి ఐడెంటికల్ స్పెసిఫికేషన్స్తో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎందుకు అనే విషయానికి వస్తే, లైక్ లాస్ట్ ఇయర్ Asus ZenFone 11 Ultra ఏదైతే ఉందో అది మనకి ROG Phone 8 Pro స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే స్పెసిఫికేషన్స్తో వచ్చాయి. సో ఈ ఇయర్ కూడా సేమ్ అట్లనే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6.8 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంటుంది, మనకి LTPO టెక్నాలజీతో వస్తుంది, ఫుల్ HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అయితే రావచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో రావచ్చు, అండ్ బ్యాటరీ వచ్చేసి 5800 mAh బ్యాటరీ ఉండబోతుంది, 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మనకి వస్తుంది. సో ప్రైజెస్ పైన మనకి ఎటువంటి స్పెక్యులేషన్స్ అయితే లేవు, బట్ లాంచ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 6th అయితే లాంచ్ అవుతుంది. సో ఇది మనకి అఫీషియల్గా వచ్చిన డేటే. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Xiaomi 15 సిరీస్. Xiaomi 15 సిరీస్ కూడా ఆల్రెడీ మనకి చైనాలో అయితే అక్టోబర్ 2024లోనే లాంచ్ అయిపోయింది. సో ఈ ఫిబ్రవరిలో మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది అనేది స్పెక్యులేషన్ అయితే ఉంది. అండ్ ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉండబోతుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉండబోతుంది, LTPO టెక్నాలజీతో ఇది కూడా మనకైతే వస్తుంది, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉండబోతుంది, అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండబోతుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉండబోతుంది. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉండబోతుంది. ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే రాబోతుంది, 1100 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఇందులో మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ దీని లాంచ్ గురించి కూడా ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు, బట్ ఫిబ్రవరిలో అయితే లాంచ్ అవుతుందని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 75,000 దగ్గర లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో వీటి స్పెసిఫికేషన్స్ మనకి ఇంకా బయటకి అయితే రాలేదు, ఇవి కూడా లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ 2 మొబైల్స్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Oppo Find N5 అండ్ OnePlus Open 2. సో ఇవి మనకి ఫోల్డబుల్ ఫోన్సే, బట్ Oppo Find N5నే OnePlus Open 2గా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఇది మనకి 7 కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది, IPX9 రేటింగ్ కూడా ఉండొచ్చు, అండ్ 50 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఇది రావచ్చు. అండ్ ప్రైజెస్ వచ్చేసి 1,80,000 దగ్గర అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇది మనకి Oppo Find N5 ఆర్ OnePlus Open 2 అని చెప్పి రెండిట్లో ఏదో ఒక నేమ్తోనైతే తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ మొబైల్ అండ్ మన లిస్ట్లో లాస్ట్ మొబైల్, సో ఇది మనకి Vivo V50. సో ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. సో దీని స్పెసిఫికేషన్స్ కూడా మొత్తం అయితే బయటికి రాలేదు. బ్యాటరీ మనకి అరౌండ్ 6000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది, అండ్ ప్రైస్ వచ్చేసి 35,000 దగ్గర అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి మనకి ఫిబ్రవరిలో రాబోతున్న లైక్ టాప్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి, సో వాటిని అయితే ఈ వీడియోలో మెన్షన్ చేయలేదు. సో ఇవి మనకి మెయిన్ అండ్ ఇంపార్టెంట్
అండ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్న మొబైల్ లాంచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న మొబైల్స్ అయితే ఇవి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నా. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మంచి వీడియోస్ అయితే ఫ్యూచర్లో అయితే రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.